విద్యా కమిటీ చైర్మన్ విరూపాక్షి గారికి, ఇక్కడ ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి, విద్యార్థులకు అందరికీ నా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారి తరఫున, మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి తరఫున, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి తరఫున, స్థానిక శాసనసభ్యులు డాక్టర్ పివి జయనాయసిరెడ్డి గారి తరఫున, నా తరఫున మరొకసారి హృదయపూర్వక స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు మనమంతా కూడా ఇండిపెండెంట్గా స్వేచ్ఛగా బతుకుతున్నామంటే ఒక ఇద్దరిని గుర్తు చేసుకోవాలి. ఆ ఇద్దరు ఎవరంటే జై జవాన్ జై కిసాన్. మరి 50 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలో, అలాగే -, డిగ్రీల చలిలో మరి అనునిత్యం బార్డర్లో పహారా కాస్తూ చావుకు ఎదురెళ్ళి మనందరినీ ఈరోజు కాపాడుతున్నటువంటి వాళ్లకు మనం ఎంతో రుణపడి ఉన్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఈరోజు 4 వేలు మన నోట్లో వెళ్తున్నాయంటే దానికి రాత్రనగా పగలనగా ఎండనగా వాననగా మరి ఒక రైతు పండించి ధాన్యమే ఈరోజు మన మంత్రం కూడా తింటున్నాం. కాబట్టి ఎప్పుడు కూడా ఈ యొక్క జవాన్ జై కిసాన్ అనే నినాదాన్ని మర్చిపోకూడదని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఇంకో విధంగా అసలైన స్వాతంత్ర దినోత్సవం ఎప్పుడు వస్తుంది, మనం ఏ రకంగా రుణం తీర్చుకుంటామంటే ఎవరి పనుల్లో వాళ్ళు నిజాయితీగా నిబద్ధతగా పనిచేసినప్పుడే అసలైన దేశభక్తి మనం చూపించినట్టు చెప్పి తెలియజేస్తున్నాను. ఇంకా మాట్లాడాల్సిన చాలా ఉంది కానీ సమయం సరిపోవడం లేదు. ఇప్పటికీ లేట్ అయింది, పిల్లలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడే చూసినాము ఇక్కడ